నమస్కారం. టీవీ20 ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు సంకీర్తన కౌముది, కర్ణాటక సంగీత విద్వాంసులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ కస్తూరి గోపాలరావు గారు. గోపాలరావు గారితో మాట్లాడి దైవానికి, భక్తికి ఉన్నటువంటి సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గోపాలరావు గారు. నమస్తే అమ్మా. ముందుగా టీవీ20 ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నా శుభాభినందనలు. గురువు గారు, అసలు భక్తి అంటే ఏమిటి? మనం ఆచరించే విధానం అంటే బహుదేవతారాధన మంచిదా లేకపోతే ఏకదేవతారాధన మంచిదా? మనసు నిలిస్తే ఏకదేవతారాధనే మంచిదబ్బా. ఎందుకంటే ఉన్నది ఏకదేవతే. ఏకదేవత కాదు, ఏకదైవం. దేవత వేరు, దైవం వేరు. దేవత అనేది రూపాలు, దైవం అనేది శక్తి. ఈ ఏకదైవం అనేది మనం పరబ్రహ్మ అని పిలుస్తాం. పరబ్రహ్మ అంటే దానికి అసలు రూపం లేదు, శక్తి మాత్రమే ఉంది. ఆ పరబ్రహ్మ ఈ సృష్టిని నడిపించడానికి ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క రూపం తీసుకుందని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది. ప్రధానంగా మనకి దేవతలు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, అమ్మవారు. ఈ బ్రహ్మ సృష్టిని చేయడానికి బ్రహ్మగాని ఆ సృష్టిని కొనసాగిస్తారని, స్థితిగా అంటే ఈ లోకాన్ని క్షేమంగా ఉంచడానికి విష్ణువుగా ఆ రూపంతో కొనసాగిస్తారని, చివరికి లయం చేయడానికి రుద్రుడుగా అంటే శివుడుగా ఆ రూపంలో లయం చేస్తారని, ఇదిగాక ఈ ముగ్గురికి తగిన శక్తిగా బ్రహ్మకి సరస్వతిగా, విష్ణువుకి లక్ష్మిగా, అలాగే శివుడికి రుద్రాణిగా, అదే శక్తితో వారు ఈ సృష్టిని కొనసాగిస్తున్నారని మనకి శాస్త్రం చెప్తోంది. పురాణాలన్నిటి సారాంశం కూడా అదే. కాకపోతే మనం పరబ్రహ్మ ఒకటేనన్న విషయాన్ని ఇప్పుడు ఈ సందర్భంగా తెలుసుకున్నాం. పరబ్రహ్మని ఈ మూడు రూపాలతో సృష్టి చేస్తున్నారు, లయం చేస్తున్నారు, కొనసాగిస్తున్నారు అని తెలుసుకున్నాం కనుక పరబ్రహ్మని ఏకదైవారాధన చేయడం చాలా ఉత్తమమైన విషయం. కాకపోతే సృష్టిలో ఉండే రకరకాల జీవరాశులు, ముఖ్యంగా మానవ యొక్క కోరికలు తీరడానికి ఆ కోరికలు తీర్చే దేవతలుగా కొంతమందిని స్వామివారే నియమించారు. వాటిల్లో మనకి లక్ష్మీదేవి సంపదకి, అలాగే చదువుకి సరస్వతీదేవి, ఆరోగ్యానికి అశ్విని దేవతలు, ఇలా రకరకాల అంశాలకి మనం కోరిక తీర్చుకోవడానికి కోసం దేవతల్ని ఆయన రూపంలో నుంచే ట్యాప్ చేయడానికి వీలుగా మనకి అందించారు. మనం కూడా అదే రూపంలో లక్ష్మీదేవి కావాలంటే, ఇప్పుడు ఎవరికైనా విద్యాభ్యాసం చేయాలంటే బాసరెళ్ళు అక్కడ సరస్వతి దేవాలయంలో చేస్తున్నారు. డబ్బు కావాలంటే లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నాం. ఇట్లా మన కోరికలు తీరడం కోసం, కేవలం మన కోసం మనం స్వామివారిని ఆ రూపాల్లో ఆరాధిస్తున్నాం తప్ప, ఆ రూపంలో ఆరాధించినా కూడా మనం ఆరాధించేది పరబ్రహ్మాన్ని. పరబ్రహ్మం ఇవ్వగలిగిన, పరబ్రహ్మం మాత్రమే ఇవ్వగలిగింది ఏంటంటే ముక్తి. ముక్తి అంటే మళ్ళీ జన్మ లేకుండా జన్మరాహిత్యం. ఈ జన్మరాహిత్యాన్ని కోరుకునే వాళ్ళు మాత్రం పరబ్రహ్మని మాత్రమే సాధించాలి, పరబ్రహ్మని మాత్రమే ఆరాధించాలనేది సత్యం. ఇది మనం ఏకదేవతారాధనకి, బహుదేవతారాధనకి మనం ఇచ్చే ఒక చక్కటి విశ్లేషణ అని అనుకోవచ్చు. అసలు భక్తి అంటే ఏమిటి, అలాగే దానికి సంబంధించి భక్తితో మనం ప్రస్తుతం జీవిస్తున్న ఈ జీవనయానంలో ప్రతికూల పరిస్థితులన్నిటినీ అనుకూలం చేసుకునే విధంగా ఏవైనా సహాయపడుతుందంటారా? ఏ పనైనా పని చేసే యొక్క సాంద్రత కనుక బాగా ఉంటే దేనికైనా ఫలితం వస్తుంది. భక్తికైనా అంతే. మనం భక్తిగా దైవాన్ని ఆరాధిస్తున్నాం, భక్తిగా పూజ చేస్తున్నాం, అర్చన చేస్తున్నాం అని మనం అనుకుంటున్నాం, కానీ దాంట్లో ఉండే సాంద్రత ఎంత అనేది, ఆ డెన్సిటీ ఎంత అనేది ఒక స్వామివారికి తెలుసు, లేదా అమ్మవారికే తెలుసు. ఎందుకంటే భక్తితో సాధించిన వాళ్ళు చాలామంది మనకు పురాణాల్లో కనిపిస్తారు. ఉదాహరణకి ప్రహ్లాదుడిని ఎన్ని రకాలుగా చంపాలని చూశాడో ఆయన తండ్రి,
మనకి పురాణంలో శ్రీమద్ భాగవతంలో తెలుస్తోంది. అన్ని రకాలుగా సంపాలన చూసిన పరిపూర్ణమైన రక్షణ పొందాడు ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు నుంచి. అలాగే అంబరీషుడికి అపకారం తలపెట్టిన దూర్వాసుడికి ఎలా బుద్ధి చెప్పారు స్వామివారు అనేది కూడా మనకి అంబరీషోపాఖ్యానంలో తెలుస్తుంది. అంటే వారి సాంద్రత ఎలా ఉంది అంటే శ్రీమన్నారాయణుడు తప్ప మరెవరు లేరు, సృష్టికి ఈ శ్రీమన్నారాయణుడే మూలమని పూర్తిగా నమ్మిన ఒక మృదు స్వభావి ప్రహ్లాదుడు. ఆనాటు ప్రహ్లాదుడికి ఉన్న పరిస్థితిని మనం అంచనా వేస్తే సృష్టిలో ఎవరు కూడా హిరణ్యకశిపుడికి ఎదురు చెప్పిన వాళ్ళు లేరు. దిక్పాలకుల దగ్గర నుంచి సూర్యుడి దగ్గర నుంచి అందరూ కూడా. కానీ ఒక్క ప్రహ్లాదుడు మాత్రమే ఎదురు చెప్పాడు. ఆ ఎదురు చెప్పడం కూడా ఎలా చెప్పాడు? సత్యాన్ని చెప్పాడు. ఈ సృష్టికి నువ్వు కూడా ఒక సమిధ లాంటి వాడివే, ఈ సృష్టి నడుస్తోంది మాత్రం కేవలం పరమాత్మ వల్ల, పరమాత్మ శ్రీ మహావిష్ణువు అని చెప్పగలిగాడు. అంతటి విశ్వాసం కనుక మనకుంటే భక్తితో మనం చెయ్యరాని కార్యాలు అంటే మనకి జరగని మంచి కూడా, ఎవరన్నా చెడు చేసినా కూడా మంచి మనకు జరుగుతుందనేది శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రూవ్ అయింది. గురువుగారు, నిజానికి బలి చక్రవర్తి రాక్షసుడి కదా, అతనికి మరి అంత భక్తిభావం ఎలా వచ్చింది? మానవుడికి స్వామివారు అనేక రకాల ఎనర్జీ లెవెల్స్ శక్తి ఇచ్చినా కూడా బుద్ధికి మాత్రం ప్రత్యేకమైన శక్తి ఇచ్చారు. ఆ బుద్ధిని సక్రమంగా కేవలం మంచి చేయడానికే కనుక వినియోగిస్తే ఆ మంచి యొక్క ఫలితం వల్ల సద్భక్తి వస్తుంది, అన్నీ వస్తాయి. దీనికి బలిచక్రవర్తి మనకు ఉదాహరణ. బలిచక్రవర్తి పూర్వజన్మలో ఒక సామాన్యమైన మానవుడు, అన్ని రకాల అలవాట్లు ఉన్నవాడు. మద్యపానంగా దగ్గర నుంచి స్త్రీలోలత్వం వరకు అన్నీ ఉన్నాయి అతనికి. అలా ఉన్న సందర్భంలో ఒకరోజు అతని దైనందిన కార్యక్రమాల్లో మద్యపానం చేసి వెళ్తున్న సందర్భంలో ఒక రాయి కొట్టుకొని కాలికి ముందుకు పడ్డాడు. ఈ మద్యపానం చేసేవాళ్ళు స్త్రీలత్వం కలిగిన వాళ్ళకి ఈ చేతికి కొన్ని పూలు తీసుకోనో లేకపోతే చేతితో కొన్ని పూలు పట్టుకొనో వెళ్ళటం అలవాటు. అలా పట్టుకెళ్తున్న పూలు ఈయన పడిపోవడంలో దగ్గరగా ఉన్న చిన్న శివలింగం మీద పడ్డాయి. అలాగే ఈయన పడిపోయిన తర్వాత అతని దెబ్బ తగిలి అతని కొంత రక్తం చుక్కలు కూడా శివలింగం మీద పడ్డాయి. కైలాసంలో ఉన్న శివుడు ఇదేంటి అందరూ మనకి జ్యూస్ ఏదన్నా పళ్ళ రసంతో, పాలతో, పెరుగుతో, నెయ్యితో అభిషేకం చేస్తారు, వీడు బ్లడ్తో రక్తంతో చేస్తున్నాడని చెప్పి ఆయనకి ఆనందం కలిగి కొన్ని గడియలు ఇంద్రసింహాసనం మీద కూర్చునే అర్హత అతనికి ప్రసాదించాడు. కాలక్రమేణా ఇతను మరణం పొందిన తర్వాత, పైకి వెళ్ళిన తర్వాత ఇతని చిట్టా తిరగేస్తే ఇతనికి ఒక 5 గడియలు 4 గడియలు ఏదో కొన్ని గడియలు ఇంద్రసింహాసనం మీద కూర్చునే అర్హత సాక్షాత్ శివుడు ప్రసాదించాడని యముడు గ్రహించి అతన్ని అడిగాడు, నువ్వు ముందు అది అనుభవిస్తావా లేకపోతే నువ్వు చేసిన పాపాలకు ఇక్కడ శిక్ష అనుభవిస్తావా? సరే, నేను ఇక్కడే ఉండాలి కదా, పాపాలకి శిక్ష అనుభవిస్తూ కొంతసేపు సుఖం అనుభవిద్దాం, అక్కడికి ఇంద్రసింహాసనం మీద కూర్చుంటాను అన్నాడు. ఆయనే బట్టలు ఇచ్చి పంపించాడు. అప్పుడు ఆ స్థానంలో అప్పుడు పరిపాలన చేస్తున్న ఇంద్రుడు, సచీదేవి ఇద్దరు ఆ సింహాసనం మీద ఉన్నారు. యమధర్మరాజు శివుడి యొక్క ఆజ్ఞ చెప్పి వీళ్ళకి కొన్ని గడియలు ఇక్కడ కూర్చునే అవకాశం ఉంది కాబట్టి మీరు కొద్దిగా పక్కకి తప్పుకున్నాను. సరే, వాళ్ళు శివుడి మీద అత్యంత భక్తి కలిగిన వాళ్ళు కాబట్టి ఆ పక్కనున్న ఉద్యానవనంలోకి విహారానికి వెళ్ళారు. ఇతను కొన్ని గడియలు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ఇక్కడ అతని వివేచన పనిచేసింది. నేను బతికినంతకాలం అన్నీ చాలా దుష్టమైన పనులే చేశాను, ఇప్పుడు పరమాత్మ శివుడి యొక్క అనుగ్రహంతో కొన్ని గడియలు ఇక్కడ కూర్చునే అవకాశం వచ్చింది ఇంద్రసింహాసనం మీద, ఇక్కడ కనుక మంచి పని చేస్తే మనకు ఎటువంటి ఫలితం వస్తుంది అని ఆలోచించి ఆ ఇంద్ర భవనంలో స్వర్గంలో ఉన్న చాలా విలువైన అంశాలు, కామధేనువు కానీ, చింతామణి కానీ,
ఇలా కల్పతరువు కానీ వీటన్నిటిని అక్కడున్న సద్బ్రాహ్మణులకి, బృహస్పతికి, అక్కడ ఇంకా కొంతమంది బ్రాహ్మణులకి దానం చేశాడు. ఎందుకంటే ఆ కూర్చున్న ఘడియల్లో అతనే ఇంద్రుడు, అతనికి ఇక తిరుగులేదు, అతను ఏం చెప్పినా చేయాల్సిందే. ఇది అయిపోయింది, మళ్ళీ టైం అయిపోయింది, ఇతను గడియాల టైం, ఆయన అసలైన ఇంద్రుడు వచ్చాడు. అతను లేపుదామంటే ఇతన్ని లేపడానికి అతని శక్తి సరిపోవట్ల. ఈ లోపల యమధర్మరాజు వారి భటులు కూడా వచ్చారు. వాళ్ళంతా తీర్మానించింది ఏంటంటే, ఇప్పుడు ఇతను చేసిన దానాలకి ఇంద్రసింహాసనంగా సరిపోయింది, ఇతన్ని లేపడం సాధ్యమయ్యే విషయం కాదు, అతనంతట అతను లేస్తే తప్ప. కానీ అతనికి నచ్చజెప్పి, బాబు ఇప్పుడు నీకు ఇంద్రసింహాసనం ఇవ్వడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇప్పుడున్న ఇంద్రుడికి ఇంకా సమయం పూర్తి అవ్వలేదు, అతనికి 100 సంవత్సరాలు సమయం ఉంది అక్కడ. కనుక వచ్చే కల్పంలో, వచ్చే మన్వంతరంలో, ఇప్పుడు వస్తోంది సావర్ణి మన్వంతరం, ఈ సావర్ణి మన్వంతరంలో నిన్ను ఇంద్రుడిగా అభిషేకిస్తాం, ప్రస్తుతానికి నువ్వు దిగు అంటే అతను కిందకి దిగి వచ్చేసాడు. ఈ చేసిన పుణ్యానికి అతనికి ఇక మళ్ళీ నరకం చూడాల్సిన అవసరం రాలేదు. ఈ కింద భూలోకంలో అతను ఒక చక్రవర్తిగా పుట్టాడు. ఇవన్నీ అతనికి జ్ఞాపకం ఉండి, దానం వల్ల ఇంత ఫలితం వస్తుంది మనకి అనేది అతనికి అర్థమయ్యి దానం చేయడం నేర్చుకున్నాడు. ఉన్నది ఎవరు ఏది అడిగినా దానం ఇవ్వడం మొదలుపెట్టాడు. కాబట్టి వచ్చింది శ్రీ మహావిష్ణువు వామనుడుగా ఆయనకు అర్థమైనా తెలిసినా కూడా తనకున్నది మొత్తం కూడా శ్రీ మహావిష్ణువుకు దానం చేయడానికి అతను వెనకాడలేదు. కాబట్టి అతని దగ్గర రాక్షస గుణాలు చాలా తక్కువ, ఉన్నదంతా సద్గుణాలే ఉన్నాయి. కాబట్టి స్వామివారు కూడా అతన్ని శిక్షించడం ఇప్పుడు మనం చేయకూడదు అని చెప్పి ఆయన దగ్గర దానం తీసుకొని ఇంద్రుడికి మళ్ళీ ఇచ్చేశారు. అదే కదా. ఒక మనిషి తన జీవితంలో దైవ చిత్తాన్ని పాటించడం మంచిదంటారా, లేకపోతే మానవ ప్రయత్నం వల్ల ఏదైనా ఫలితం కలుగుతుందా? మనిషి ఆచరణకి మనకి ఒకే ఒక్కరు మూర్తిభవించిన మానవతావాది శ్రీరామచంద్రమూర్తి. వారు ఏం చెప్తే, వారు ఏది ఆచరిస్తే అదే ఆచరిస్తే ఇక మనకి తిరుగులేదు. కానీ ఎవరు పూర్తిగా దాన్ని ఆచరించలేకపోతున్నారు. అంతటి శక్తివంతుడైన శ్రీరామచంద్రుడు ఈరోజు నీకు పట్టాభిషేకం కాదు, నువ్వు వెళ్ళాల్సింది అడవికి, వనానికి వెళ్ళాలి అని చెప్తే లక్ష్మణుడు రామచంద్రుడి కంటే ఎక్కువగా కోపం తెచ్చుకొని, ఆ రాజుగారు వయసు అయిపోయినందువల్ల బుద్ధి పనిచేయట్లేదు, ఆయన్ని పక్కకు తొలగించి నిన్ను కూర్చోబెడతాను అన్నాడు. రామచంద్రుడు దాని సమాధానం చెప్పిన విధానం ఏంటంటే, నువ్వు ఎవరిని పనిష్ చేస్తానంటున్నావు, ఎవరిని శిక్షిస్తానంటున్నావు, నిన్నటిదాకా అదే మహారాజు గారు నన్ను రాజుని చేస్తానన్నారు, వెళ్ళి నారాయణ ధ్యానం చేయమన్నారు, రాత్రంతా నారాయణ ధ్యానం చేశాం నేను వదిన, ఇవాళ పొద్దున్నే కాదన్నారు. దీంట్లో అంతరార్థం నీకు తెలియట్లేదా? మనకు తెలియని ఏదో దైవశక్తి మన జీవితాన్ని నడిపిస్తుందని. ఆ శక్తి నీకు కనపడదు కాబట్టి దాంతో యుద్ధం చేయడం నీ వల్ల అవ్వదు. కాబట్టి అది ఏం చెప్తే దాన్ని మనం ఆచరించడం, ఆమోదించడం తప్ప మనకు వేరే మార్గం లేదని సకల సద్గుణ సంపన్నుడు, అత్యంత ప్రతిభావంతుడైన శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడికి చెప్పిన మాట. మనం అంతకంటే గొప్పవాళ్ళం కాదు కాబట్టి మన ప్రయత్నం చేయడం అనేది, మానవ ప్రయత్నం చెయ్యాలి. ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అంటే, ఈ మానవ ప్రయత్నం అనేది కొత్తగా నువ్వు సపరేట్గా చేసే ప్రయత్నం కాదు. భగవంతుడు నీకు ఇచ్చిన బుద్ధి మొత్తం అన్ని అంగాలకి ఎటువంటి శక్తి ఇచ్చాడో బుద్ధికి కూడా అదే రకమైన శక్తి ఇచ్చాడు. ఆ శక్తి ప్రకారం మానవుడిగా నువ్వు మంచి చేయాలి కాబట్టి మంచిని ఆలోచించి మంచిని చేయడమే నీకు మానవ ప్రయత్నం అవుతుంది తప్ప మానవ ప్రయత్నం మళ్ళీ సపరేట్గా నువ్వు చేసేదేం లేదు. స్వామివారు ఏం నిర్ణయిస్తే దాన్ని బట్టే నువ్వు మానవ ప్రయత్నం చేస్తావు. రెండూ ఆయన చేసేదే. రామాయణంలో గుహుడి పాత్ర చాలా తక్కువ సార్లే వస్తుంది. రాముణ్ణి అతను కలిసింది కూడా కొద్దిగా సార్లు మాత్రమే. కానీ అతనికి రామభక్తి అనేది చాలా పూర్ణంగా కలిగింది అంటారు. అది ఎలా సాధ్యమైంది గురుగారు? రామాయణంలో ఈ గుహుడు అనే వ్యక్తి పూర్వజన్మలో ఒక సద్బ్రాహ్మణుడు. ఇతను మరో ముగ్గురితో కలిసి వేదాధ్యయనం చేస్తూ చక్కగా సాధన చేసుకుంటున్న మహనీయుడు. అటువంటి ఈ నలుగురు జనానికి
అంటే ప్రజలకు దూరంగా ఉండాలనే కారణంతో ఒక అరణ్యంలో ఉంటూ ఏదో కందమూలాలు తింటూ వారి సాధన వాళ్ళు చేసుకుంటున్న క్రమంలో ఆ దగ్గరగా ఉన్న ఆటవికులు వాళ్ళు వచ్చి ఏదన్నా వాళ్ళకి ఈతి బాధలు ఉంటే ఏం చేయాలి అని చెప్పి వీళ్ళని అడిగేవాళ్ళు. వీళ్ళు సలహాలు చెప్పేవాళ్ళు. ఆ సలహాల ప్రకారం వాళ్ళు పని చేసుకొని కృతకృత్యులు అయ్యేవాళ్ళు. అలా ఓ సందర్భంలో ఒక ఆటవికుడు వచ్చి నాకు ఈ సమస్య ఉంది, దీనికి ఏం చేయాలో మీరు కొద్దిగా నాకు సలహా చెప్పండి అని ఆ నలుగురిని అడిగితే, ఆ నలుగురిలో ఈ గుహుడు పూర్వాశ్రమంలో ఉన్న సద్బ్రాహ్మణుడు రామ 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 అని 3 సార్లు రామనామం చేయి నీ కష్టం తీరిపోతుందని చెప్పాడు. ఆ సమాధానానికి అక్కడ ఇతని కంటే శక్తివంతుడైన మరొక సహపాఠి చాలా కోపగించుకున్నాడు. రామ 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 అని 3 సార్లు చెప్పమంటున్నావు, రామనామం ఒకసారి చెప్తే సరిపోదా? రామనామం శక్తి నువ్వు హీనపరుస్తున్నావు, తగ్గిస్తున్నావు. నువ్వు మాతో ఈ రకమైన ఇది చేయటానికి అర్హుడే కాదు, మాతో నివసించడానికి. నువ్వు వెళ్ళికి అరణ్యంలో ఆటవికుడిగా పుట్టు అని చెప్పి అతను శాపం ఇచ్చాడు. ఆ శాప కారణంగా గుహుడుగా అతను అవతరించాడు. ఈ గుహుడుగా పుట్టిన తర్వాత కూడా పూర్వజన్మ వాసన పోలేదు కాబట్టి రామనామం, రామశక్తి, రామభక్తి ఇవన్నీ గుహుడిలో మెండుగా ఉండటం వల్ల రాముడికి గుహుడికి రకమైన రామభక్తి అబ్బింది. రాముడు కలవడం అనేది నువ్వు చెప్పినట్టుగా చాలా తక్కువ సార్లే కలిసిన భక్తి మాత్రం అతనికి మెండుగా ఉంది. గురువుగారు, శ్రీరాముల వారు చెట్టు చాటు నుండి వాలిని చంపారు అంటారు కదా, అది సరి అయినదేనంటారా? దీనికి సమాధానం విశ్లేషణ మనం చేయక్కర్లేదు. వాలి అడిగితే సాక్షాత్ శ్రీరాముడే దానికి సమాధానం చెప్పాడు. నువ్వు సక్రమంగా నీ విధి నిర్వహణ చేయలేదు, మీ తమ్ముడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టావు, తర్వాత తమ్ముడి భార్య అయిన నీకు మరదల వరుస అయిన రుమ అనే స్త్రీని నువ్వు అకారణంగా చెరబట్టావు. ఈ కారణాలన్నిటితో మృగంలాగా వ్యవహరించిన నిన్ను నీకు ఎదురుగా వచ్చి చంపాల్సిన అవసరం లేదు. మృగాన్ని మనం ఎప్పుడూ కూడా మాటు వేసి చంపడము, పక్క నుంచి చంపడమో చేస్తాం తప్ప ఎదురుగా వెళ్ళి మృగాన్ని చంపాల్సిన అవసరం లేదు అని చెప్పి స్వామివారు వాలికే చెప్పారు. వాలి దానికి సమాధానపడి నీతో వాదించడానికి నీకంటే ధర్మవేత్త ఎవరూ లేడు అని చెప్పి వాలే ఒప్పుకున్నాడు. ఇది కాక మరొక ముఖ్యమైన కారణం, నిగూఢమైన కారణం ఏంటంటే వాలి ఇంద్రుడి అంశతో జనించినవాడు. అలాగే సుగ్రీవుడు సూర్యుడి అంశతో వచ్చాడు. ఇంద్రుడి అంశతో వచ్చిన వాలి పాపాలు కనుక అలాగే ఉంటే ఇంద్రలోకానికి వెళ్ళడానికి అనర్హుడు. అంటే స్వర్గానికి వెళ్ళాలంటే పాపాలు ఉండకూడదు. పాపాలు పోవాలంటే వేరే ఒకళ్ళు చంపితేనో అతనంతట అతను చస్తేనో పాపాలు పోవు. సాక్షాత్ రామచంద్రుడి యొక్క స్పర్శ లేదా రామచంద్రుడి యొక్క బాణ స్పర్శ ఈ రెండిట్లో ఏదన్నా జరిగితేనే అతను పాపాలు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని కూడా స్వామివారు ఎంతో దయతో వాలికిచ్చి తన బాణంతో సంహరించి అతని స్వస్థానానికైనా వారి తండ్రి దగ్గరికి, ఇంద్రుడి దగ్గరికి పంపడానికి మార్గం సుగమం చేశారు. ఇది పరమాత్మ యొక్క అకారణ కారుణ్యం, నిర్హేతుక దయ అంటారు, హేతువు లేని దయ. ఇలాంటి దయ చాలా సందర్భాల్లో పరమాత్మ చూపిస్తాడు. ఇక్కడ కూడా అలాగే చూపించాడు. రామలక్ష్మణులు యాగరక్షణ చేసిన ఆశ్రమం పేరేమిటి గురుగారు? అలాగే విశ్వామిత్రుడు అక్కడే ఉండడానికి గల కారణం ఏంటి? ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. ఆశ్రమాన్ని విశ్వామిత్రుడు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్న బలిచక్రవర్తి కథలో బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్ని తీసుకొని ఇంద్రుడికి ఇచ్చిన తర్వాత వామనమూర్తి కొంతకాలం అక్కడ సాధన చేశారు. సాధన అంటే కేవలం ఒక రకమైన ధ్యానం. ఆ ధ్యానం చేసిన ప్రదేశం అది. విశ్వామిత్రుడు అక్కడ ఎందుకు ఉన్నాడు అంటే, వామనుడు తర్వాత మళ్ళీ శ్రీ మహావిష్ణువే రామావతారం తీసుకున్నారు కనుక ఆ రామావతారం తీసుకున్న ఈ వామనావతారంలో తపస్సు చేసిన ఆ ప్లేస్కే, ఆ ప్రదేశానికే రాముడిని తీసుకొద్దామనే ఉద్దేశంలో అక్కడ జీవరాశి అంతా చక్కగా పరస్పర వైరుధ్యం లేకుండా ఉండటం వలన అక్కడే తన ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడే ఉన్నాడు.
ఆ యాగం అక్కడే చేశాడు. ఆ యాగ రక్షణ రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి చేశారు. గురువుగారు, ఇప్పుడు మీరు మాటల్లో పరస్పర శత్రుభావం అని అన్నారు. అది బట్టి మనకు ఒక సందేహం కలిగింది. ఇప్పుడు పరస్పర వైరం ఉన్నటువంటి జీవులు కూడా ఈ సృష్టిలో ఒకే స్థానంలో ఉండవలసిన కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటప్పుడు అవి ఎలా ఉండగలుగుతాయి గురుగారు? ఒక తల్లికి తండ్రికి ఒక నలుగురు పిల్లలు పుడితే నలుగురు పిల్లలకి కూడా తల్లిదండ్రుల మీద సక్రమమైన ప్రేమ ఉంటే వారికి ఎవరి మీద ఎవరికి వైరం ఉండదు. ఎందుకంటే వాళ్ళ గోల్ అంతా ఒకటే గోల్ కాబట్టి. అలాగే ఇప్పుడు వైకుంఠం తీసుకోండి. వైకుంఠంలో పాముల్ని నిరంతరం భక్షించే గరుత్మంతుడు వారు ఉన్నారు. అలాగే సర్పరాజు అయిన ఆదిశేషుల వారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ నిజంగా ఆ జాతి వైరం కనుకుంటే అక్కడ ఇద్దరు ఒకచోటే ఉండలేరు. అక్కడ గరుత్మంతుల వారికి ఒకటే, ఆదిశేషుల వారికి ఒకటే. వాళ్ళిద్దరికి గమ్యం ఏమిటి? ఆదిశేషుల వారు స్వామివారు ఎప్పుడు పడుకుంటారు, దాన్ని ఎప్పుడు మనం ఒక బెడ్గా మారాలి, లేదా ఎప్పుడు కూర్చుంటారు, ఎప్పుడు ఒక కుర్చీగా మారాలి, అవేద ఆలోచనలు తప్ప ఆయనకి అసలు అక్కడ గరుత్మంతుడు ఉన్నాడు భయం అనేది ఏమి లేదు ఆయనకి. అలాగే గరుత్మంతుల వారికి అక్కడ ఒక పాము ఉంది, ఆదిశేషుడు ఉన్నాడు అనే ఆలోచన ఆయనకు లేదు. స్వామివారు ఎప్పుడు బయలుదేరతారు, ఎప్పుడు తన మూపు మీద కూర్చొని మనం తీసుకెళ్తాము అని ఆయన ఆగమనం కోసం ఎదురు చూడడం తప్ప గరుత్మంతుడికి ఏ రకమైన భావాలు అక్కడ లేవు. అంటే ఇద్దరికీ కూడా శ్రీ మహావిష్ణువు సేవ చేసే ఉద్దేశమే తప్ప మరొక ఉద్దేశం లేదు. ఒకటే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎంత పరస్పర వైరుధ్యం ఉన్నవాళ్ళైనా సరే అక్కడ ఉండగలరు. ఇదే క్రమం కైలాసంలో కూడా ఉంది. కైలాసంలోనూ ఎద్దు ఉంది. ఎద్దు అంటే నందీశ్వరుడు. కైలాసంలోనే అమ్మవారి వాహనం సింహం ఉంది. ఎద్దును చూసిన తర్వాత సింహం అయితే ఊరుకోదు. కానీ అక్కడ సింహానికి, అమ్మవారి వాహనమైన సింహానికి, స్వామివారి వాహనమైన నందీశ్వరుడికి ఇద్దరికి వారిద్దరిని సేవించడమే పరమార్థం. కాబట్టి అక్కడ అసలు వైరుధ్యం ఉండటానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆలోచనే ఇంకో ఆలోచన వాళ్ళిద్దరికి రాదు కాబట్టి, ఆ ఆలోచన లేదు కాబట్టి వాళ్ళిద్దరూ పరస్పరం వైరుధ్యం మరిచి అక్కడ నివసించడానికి వీలుగా ఉంది. ఇక్కడ వైకుంఠంలో వీళ్ళిద్దరు అలాగే ఉండడానికి వీలుగా ఉంది. దానికి కారణం ఏంటంటే మానవుల్లో కూడా అందరికీ ఒకటే భావం ఉంటే ఎక్కడ వైరం ఉండటానికి వీల్లేదు. మనకి భావంలో వేరుగా ఉండటం వల్లే వైరాలు వస్తున్నాయి. అందరి మనసుల్లో ఎప్పుడు మెదిలే ప్రశ్న, అసలు ముహూర్త బలం అనేది నిజమేనా? ముహూర్త బలం ఉంటుందా? మంచిది చెడ్డది ఏమైనా దానికి సంబంధించి ఫలితాలు ఉంటాయా? అలాగే ఇందులోనే మరొక రహస్యంగా దాగి ఉన్న విషయం ఏంటంటే, రావణాసురుడు సీతని ఎత్తుకెళ్ళినప్పటి ముహూర్తం ఏంటి? దానికి ఏ ఫలితాలు కలిగాయి గురుగారు? మనకి ముహూర్తాలు పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి, ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలకి ముహూర్తాలు పెట్టుకోవడం మనకి తెలుసు, అందరం పెట్టుకుంటాం. ఒక్కొక్క ముహూర్తానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ఫలితం ఉంటుందని, మంచి ఫలితం రావడం కోసమే మన నక్షత్రాలు చూసి మనకి ముహూర్తాలు పెడుతుంటారు మన అర్చక స్వాములు. ఇక్కడ రావణాసురుడు అతనే ముహూర్తం చూడాల. అతను సీతను ఎత్తుకెళ్ళడం అనేది అతనికి జయం తప్ప ముహూర్తం ఏం చూడాల. కాకపోతే కాకతాళీయంగా పరమాత్మ యొక్క సంకల్పం ప్రకారం విధి విధానంలో తను వింద అని ఒక ముహూర్తంలో తీసుకెళ్ళాడు. ఈ విషయం కూడా జటాయువు శ్రీరామచంద్రుడికి చెప్పాడు. శ్రీరామచంద్రుడు అప్పటికే అమ్మవారు అపహరించబడిందని బాధపడుతుంటే జటాయువు కదింపించాడు, పడిపోయి జటాయువు ఊరట కలిగిస్తూ స్వామివారికి చెప్పాడు. ఈ ముహూర్తంలో తీసుకెళ్ళాడు, వాడికి తెలియదు. ఈ ముహూర్తంలో తీసుకెళ్తే ఎవరినైతే పోగొట్టుకున్నారో ఆ పోగొట్టుకున్న వారికి పోయిన వాళ్ళు దొరుకుతారు. అలాగే ఈ తీసుకుపోయిన వాడికి మరణం తథ్యం. అది ఆ ముహూర్త బలం. కాబట్టి నీ చేతిలో రావణాసురుడు మరణించడం ఖాయం, అమ్మవారు నీకు దొరకడం ఖాయం అని చెప్పి ఆ ముహూర్తం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి జటాయువు అరణ్యకాండంలో శ్రీరామచంద్రుల వారికి చెప్పాడు. దీన్ని బట్టి మనం ముహూర్తానికి ఎంతో బలం ఉందని చెప్పి తప్పక నమ్మి తీరాలి కాబట్టి. అలాగే ఇప్పుడు వైకుంఠం తీసుకోండి. వైకుంఠంలో పాముల్ని అందరూ
ప్రత్యేకంగా జరుపుకునేటటువంటి హనుమత్ జయంతి సందర్భంగా ఈ ప్రశ్న అందరి మనసులో ఉంది. గురుగారు, హనుమంతుడి యొక్క ఆవిర్భావ రహస్యం ఏమిటి? హనుమంతుడు రుద్రుడు అంశతో జన్మించాడని, దాని జన్మాన్ని కూడా కాదు ఆవిర్భవించారని మనకి పరాశర సంహిత చెబుతుంది, బ్రహ్మాండ పురాణం చెప్తుంది, ఇంకా కొన్ని పురాణాలు చెప్తాయి. దానికి సంబంధించిన వివరం ఏంటంటే, పూర్వం గార్ధపాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. బహుశా మనం కృతయుగం అనుకోవచ్చు దాన్ని. అతను గార్ధప రూపంలోనే ఉండేవాడు. అంటే రాక్షసులు కామరూపులు కాబట్టి కావాలంటే మానవ రూపం కూడా ధరించవచ్చు. కానీ గార్ధపాసురుడు అతని పేరు. అతను శివుడి గురించి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకంటే అందరూ అడిగినట్టే అతను అడిగాడు, సాగు లేకుండా వరం కావాలని. సాగు లేకుండా ఇవ్వడం కుదరదు, ఎవరైనా సావాల్సిందే, పుడితే నువ్వు చావుకి మినహాయింపు కోరుతూ ఏదైనా వరం అడిగితే ఇస్తానన్నాడు. అయితే నేను అడిగిన వరం ఎవరికి తెలియకూడదు, నీకే చెప్తాను, ఆ వరం నాకు ఇవ్వాలన్నాడు. తపస్సు చేశాడు కదా, అతనికి ఫలితం ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో శివుడు సరేనా అన్నాడు. అతను వెళ్ళి శివుడికి దగ్గరగా శివుడి చెవిలో ఏదో అడిగాడు, ఆయన ఏదో ఇచ్చాడు అన్నాడు. ఇక అప్పటి నుంచి నేను అడిగిన వరం ఎవరికి తెలియదు కాక, ఆ వరాల్ని అధిగమిస్తూ నన్ను చంపేవాడు ఎవడు రాడు కనుక నాకు మరణం లేదు అని వాడికి వాడే ఓ నిర్ణయం తీసుకొని కొద్దిగా విజృంభణ ఎక్కువ చేశాడు. దేవతలు మిగతా వారు అందరూ బాధలు ఎక్కువయ్యి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు నేనేం చేయను, అది ఇచ్చింది శివుడు. శివుడు ఏం చేస్తే మరి ఆయన ఏం చెప్పాడో ఈడేం అడిగాడో తెలియదు కదా, తెలిస్తే కదా మా నాన్న చేయటం. అయినా ఇలాంటివన్నీ రాక్షసులను చంపడం అదంతా మా నాన్నగారు చేస్తారు కనుక మా నాన్నగారి దగ్గరికి వెళ్దాం అన్నాడు. వాళ్ళ నాన్నగారు ఎవరంటే శ్రీ మహావిష్ణువు. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా అంతా వినేసి, నిజమే చాలామందిని ఇంతకుముందు చంపాను నేను రాక్షసుల్ని, కానీ వాళ్ళు ఎట్టా చస్తారో, వాళ్ళు అడిగిన వరం ఏంటో తెలిస్తే కదా చంపగలిగింది నేను. ఇప్పుడు ఈ వరం ఏమిటో తెలిస్తే చంపడానికి వీలవుతుంది. వరం ఇచ్చిన వాడేమో శివుడు, ఏమి బయటికి తెలియలేదు. వరం తీసుకున్నవాడు వాడి సాగు రహస్యం వాడు చెప్పడు కాబట్టి మనం శివుడిని అడుగుదామని శివుడు కైలాసానికి వెళ్ళారు అందరూ. ఎవరు? దేవతలు, బ్రహ్మ, విష్ణువుతో సహా. వెళ్ళంగానే శివకేశవులకి వేదం లేదు కాబట్టి విష్ణువు రాగానే శివుడు సాధారణంగా ఆహ్వానించి ఏంటి స్వామి వచ్చారని అడిగాడు. ఇదిగో ఈ కారణంతో వచ్చాము, నువ్వు ఎవరికి వరం ఇచ్చావో, ఆ వరం ఎందుకు ఇచ్చావో, ఎలా ఇచ్చావో తెలిస్తే నీ వరానికి ఇబ్బంది లేకుండా నేను వాడిని సంహారం చేస్తాను. నేను చెప్పడం కుదరదు స్వామి, ఎందుకంటే వాడికి చెప్పనని మాట ఇచ్చాను, ఎవరికి తెలియకూడదు అది. దాంతో శ్రీ మహావిష్ణువు కొద్దిగా కోపగించుకొని, కోపం అంటే వాళ్ళిద్దరు లీల అంతే, కోపగించుకొని నువ్వు చెప్పకపోయినా అది ఆగదు, వాడిని చంపడం మాత్రం ఖాయం అన్న. దాంతో ఈయన కూడా కొద్దిగా కోపం తెచ్చుకున్నట్టు నటించి, నువ్వు కనుక నేను కూడా చెప్పకపోయినా, వాడు ఎటు చెప్పడు, వాడి మరణ రహస్యం, నేను చెప్పకపోయినా నువ్వు వాడిని చంపడం అంటూ జరిగితే నేను నీకు దాసుడుగా ఉంటాను అన్నాడు. సరే, వీళ్ళిద్దరు కాసేపు ఆ తర్వాత మామూలు మాటలు మాట్లాడుకొని అందరూ బయటకు వచ్చారు. దేవతలంతా ఇదేంటి మీ ఇద్దరు ఏదో పందాలు వేసుకున్నారు, చివరికి అసలు ఆయన ఎప్పుడు పోతాడు, మాకు ఈ బాధల నుంచి ఎప్పుడు విముక్తి, అది అర్థం కాలేదు అన్న. ఎంతో కాలం ఎందుకయ్యా, పౌర్ణమి నాటికి పోతాడులే అన్నాడు. పౌర్ణమి అప్పటికి 3 రోజులు 4 రోజులు ఉంది. సరే, ఇలా పౌర్ణమి రానే వచ్చింది. పౌర్ణమి రోజు ఈ రాక్షసుడికి ఉన్న అలవాటు ఏంటంటే, వాడికి ప్రత్యేకమైన ఒక ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనంలో మధువు సేవిస్తూ, మధుర సేవిస్తూ, ఆ వాడికి నచ్చిన కాంతలతో కాలక్షేపం చేయడం వాడికి అలవాటు. అలాగే వచ్చాడు ఆ పౌర్ణమి నాడు. స్వామివారు కూడా ఒక మంచి స్త్రీ వేషం వేసుకొని వెళ్ళారు. రూపం ధరించి, వేషం కాదు, మానవ పురుష రూపం నుంచి స్త్రీ రూపం ధరించి వెళ్ళారు. అసలే స్వామివారి యొక్క అందం 1,000,000 మన్మథుల లావణ్యం అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. మన్మథుల్ని 1,000,000 మందిని తీసుకొచ్చి ఒక చోటికి తీసుకొచ్చి మోసపోస్తే అక్కడ ఎంత అందం ఉంటుందో స్వామివారి దగ్గర అంత అందం ఉంది అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. అది పురుష రూపంలో, స్త్రీ రూపంలో కాదు. ఇప్పుడు ఆయన ధరించేది స్త్రీ రూపం.
దాంతో ఆ ఆనందం ఇంకొద్దిగా అధికమై వాడు దీన్ని చూడంగానే మెలికలు తిరిగిపోయి ఫస్ట్ మొట్టమొదటి మాట ఏంటంటే నేను పెళ్లి చేసుకుంటాను, నాకు నువ్వు కావాలని. దానికి రెడీగానే ఉన్నారు కదా స్వామివారు కూడా. నాకేం అభ్యంతరం లేదు, నాకు ఇష్టంగానే ఉంది నువ్వు చూస్తే, నీ వైభవం చూస్తే. కానీ నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నాకు నియమం ఉంది, నేను మరణం ఉన్నవాడిని చేసుకోను అని. వీడేమో అబ్బాయి అట్లా అయితే నాకేం మరణం లేదు కదా, నా మరణం లేదు, నీకే అభ్యంతరం లేదు అన్నాడు. నువ్వు చెప్తే ఏం లాభం, మరణం లేదని పుట్టిన ప్రతివాడు పోవాలి కదా, చచ్చిపోవడం ఖాయం కదా. మరణం లేదు అనేది నాకు తెలియాలి కదా, నీకు ఎందుకు మరణం లేదో నాకు అర్థం కావాలి కదా. అప్పుడు ఈవిడెట్టు నన్ను పెళ్లి చేసుకుంటోంది, భార్య భర్త యొక్క మరణ రహస్యం ఇంకెవరికి చెప్పదు కదా, వీడికి చెప్పినా నష్టం లేదులే అని వీడికి చెప్పాడు. ఏంటి వీడు అడిగిన వరం, సదాశివుడు ఇచ్చిన వరం ఏమిటంటే సగం గార్ధప రూపం సగం స్త్రీ రూపం ఉన్న వ్యక్తితో మాత్రమే వీడి మరణం ఉందిట. అది చెప్పాడు. అలాగా అయితే నేను ఇప్పుడే సగం స్త్రీ రూపం సగం గార్ధవ రూపం నేను ధరిస్తున్నాలే అన్నాడు. అసలు బ్రహ్మ సృష్టిలో ఇలాంటి రూపం లేదు కదా, నాకు మరణం ఎట్టా వస్తుంది అన్నాడు. నువ్వు పిచ్చోడిలాగా ఉన్నావు, నువ్వు బ్రహ్మ సృష్టిలో లేదంటున్నావు, నేను అసలు బ్రహ్మ సృష్టిలో వాడిని కాదు కదా, బ్రహ్మే నాతో సృష్టించబడ్డాడు, నా నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు, కాబట్టి నేను బ్రహ్మ సృష్టిలో వాడిని కాదు, బ్రహ్మ సృష్టికి నాకేం సంబంధం లేదు అని చెప్పి సగం గార్ధవ రూపం సగం ఆల్రెడీ స్త్రీ రూపంలోనే ఉన్నాడు కాబట్టి సగం స్త్రీ రూపంలో ఉన్న మిగతాది సగం ఆ గార్ధవ రూపం ధరించి చంపేశాడు. సరే, ఈ విషయం సర్వజ్ఞుడు కాబట్టి శివుడికి కూడా తెలిసిపోయింది. మళ్ళీ వాళ్ళందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన వెళ్తూనే స్వామి మంచి పని చేశావు, దేవతలకు వచ్చిన బాధ తొలగించావు, నేను నీకు చెప్పకూడదని కాదు, వాడికి అంతకుముందే నేను వాగ్దానం చేస్తున్నాను కాబట్టి నీకు చెప్పలేదు. సరే, ఏదైనా మంచి పని చేశావు, నేను నీకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇవాళ నుంచి నేను నీకు దాసుడిని అని. ఇట్లా ఒకళ్ళకొళ్ళు దాసులుగా ఉండకూడదు, నాకు ఒక సందర్భంలో అవసరం అవుతుంది, త్రేతాయుగంలో రామావతారం ధరించినప్పుడు ఆ సందర్భంలో మాత్రం నువ్వు వచ్చి నాకు కొద్దిగా సహాయం చేద్దు కానీ అప్పుడు ఉందో కానీ దాసుడుగా, ఇప్పుడేం అవసరం లేదని చెప్పి ఆయన సమాధానపరిచాడు. ఆ తర్వాత వచ్చిన త్రేతాయుగంలో శ్రీరాముల వారికి సహాయం చేయడం కోసం రుద్రాంశతో మాత్రమే స్వామివారు ఆంజనేయ స్వామి అవతరించారు. ఇది దాని గాథ. గురుగారు, చివరిగా ఒక ప్రశ్న. దండకారణ్యంలో శ్రీరాముల వారు మునులకి ఎందుకు అభయం ఇచ్చారు? దీనికి కూడా రాముల వారి సమాధానం చెప్పారు. ధనుర్బాణాలు పట్టుకున్న క్షత్రియుడు క్రూర జంతువుల్ని సంహరించడం, అలాగే దుష్టుల్ని సంహరించడం, శిష్టుల్ని రక్షించడం అనేది ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారం అయినా సరే నేను రాక్షసులను చంపాలి. కానీ మునులే స్వయంగా వచ్చి నన్ను అడిగారు, ఈ రాక్షసులు బాధ తట్టుకోలేకపోతున్నాం, మమ్మల్ని చాలామందిని చంపేశారు, మా యాగాలు నిర్విఘ్నంగా సాగట్లేదు, ఎన్నో రకాల బాధలు పడుతున్నాం వాళ్ళతోనని చెప్పి అక్కడున్న కరుడు, దూషణుడు, ఆ మిగతా 10,000 మంది మిగతా రాక్షసుల గురించి చెప్తే స్వామివారు ఒక అభయం ఇచ్చారు, ఇక నుంచి మీకు బాధ ఉండదు, వాళ్ళని నేను సంహరిస్తాను అని. మునులకు ఇచ్చిన అభయం ప్రకారం ఆయన రాక్షస సంహారం చేశారు. అయితే ఇదంతా స్వామివారి లీలలో ఒక భాగమే. మునులకు అపకారం చేసినందుకు కరదూషణాదుల్ని చంపినందుకే శూర్పణకి ఆ రకమైన పరాభవం జరిగినందుకే రావణాసుడికి ఆ కోపం రావడం, రావణాసుడు సీతను తీసుకెళ్ళడం, రావణాసుడిని చంపడం జరిగింది. అయితే దీనికి మొత్తానికి కారణం స్వామివారి యొక్క సంకల్పమే. కానీ అప్పుడున్న భౌతిక పరిణామం అయితే మాత్రం రాక్షసులు ఇక్కడున్న ఈ దండకారణ్యంలో ఉన్న మునీశ్వరులు బాగా ఇబ్బంది పెడుతున్నారు, కొంతమందిని చంపేశారు కూడా. ఈ కారణంతో స్వామివారు ఆ రాక్షసులను చంపుతానని ప్రతిజ్ఞ చేశారు, అన్న ప్రకారం చంపారు కూడా. చాలా చక్కగా వివరించారు గురుగారు. మాకు అలాగే మా ప్రేక్షకులకు ఉన్నటువంటి చాలా సందేహాలను నివృత్తి చేశారు. మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు గురుగారు.